రాజాధిరాజు బలి పూజకు వేగమే రారే. తండ్రి దేవుని సన్నిధికి పరుగున రారే. రాజాధిరాజు బలి పూజకు వేగమే రారే. తండ్రి దేవుని సన్నిధికి పరుగున రారే. ఆనంద గీతం పాడి పాడి, ఉత్సాహ గీతం పాడి పాడి, ఆనంద గీతం పాడి పాడి, ఉత్సాహ గీతం పాడి పాడి, దీపాల ధూపాల పుష్పాలతో కీర్తించి కొనియాడెదం నారీ జనమా. దీపాల ధూపాల పుష్పాలతో కీర్తించి కొనియాడెదం నారీ జనమా. రాజాధిరాజు బలి పూజకు వేగమే రారే. తండ్రి దేవుని సన్నిధికి పరుగున రారే. దేవదేవుని ప్రియసుతుడు మానవాళి రక్షణకై. దేవదేవుని ప్రియసుతుడు మానవాళి రక్షణకై అర్పించిన దివ్య బలియాగము. అర్పించిన దివ్య బలియాగము ప్రతి పాపిని రక్షించెను, ప్రతి పాపిని రక్షించెను. విశ్వాస వృద్ధితోడ పాల్గొందమా, విశ్వాస వృద్ధితోడ పాల్గొందమా. రాజాధిరాజు బలి పూజకు వేగమే రారే. తండ్రి దేవుని సన్నిధికి పరుగున రారే. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం గాగిల్లాపూర్ విచారణ, దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు, అమెరికాలో పుట్టినరోజు జరుపుకుంటున్న చిరంజీవి బాల ఆశీష్ రెడ్డికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని తల్లిదండ్రులు ఏరువ ఆరోగ్యరెడ్డి సునీతలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కారుణ్యప్రభుని ప్రార్థిస్తూ తల్లిదండ్రులు శ్రీ ఏరువ ఆరోగ్యరెడ్డి, ఏరువ సునీత సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం మధురవాడ విచారణ, దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు బందనాదం అమలోద్భవ మేరీ జోజి మాస్టర్ గార్ల 50వ వివాహ వార్షికోత్సవం సందర్భముగా దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతలు తెలుపుతూ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని మరియు కీర్తిశేషులు బందనాదం మరియరాణి సుమలత గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ షర్మిల, సురేష్ బాబు, సునీత, శేఖర్, అంతోని, సునీల్ కుమార్, మరియరాణి, హర్షవర్ధిని, అవిజ్ఞ, కెవిన్, లియో, బెన్నీ సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు
ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం బుచ్చిరాజుపాలెం విచారణ. కీర్తిశేషులు ముచ్చి సుభద్ర మరియరత్నం గారి వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని మరియు కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగాను వీరి పిల్లలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ కుమార్తెలు, కుమారుడు, కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం రెడ్డిపాలెం విచారణ. దివ్యవాణి టీవీ భవన నిర్మాణ దాతలు ఆదూరి శేఖర్ రెడ్డి, ఉషారాణి దంపతుల 25వ వివాహ వార్షికోత్సవం సందర్భముగా వీరికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం బండ్లగూడ విచారణ. పెంటారెడ్డి లూర్దుమారెడ్డి సుందరి దంపతులు తమను ప్రభు సన్నిధికి రాచేయమని దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం గోల్కొండ విచారణ. ఫిరంగిపురం సెయింట్ ఆన్ సభకు చెందిన సిస్టర్ ఏరువ మేరీ మార్సెల్ల గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని గ్రెగోరియన్ పూజ ఏరువ శౌరిరెడ్డి, రత్నమేరీ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం ఉప్పులూరు విచారణ. అరుణకు ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చినందుకు దేవునికి కృతజ్ఞతలు తెలుపుతూ దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం ఉప్పులూరు విచారణ. సుష్మకు గర్భఫలం ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతలు తెలుపుతూ దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం ఉప్పులూరు విచారణ. కే అనితకు గర్భఫలం దయచేయమని మరియు తనకు ఆయురారోగ్యములు దయచేయమని తలంపులు నెరవేరాలని కోరుతూ దేవుడు చేసిన మేలులకు కె బాబురావు కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం ఇబ్రహీంపట్నం విచారణ. 2వ పుట్టినరోజు వేడుకను జరుపుకుంటున్న దామ సాత్వికకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ సురేష్, అభిజ్ఞ, డీజే ప్రసాద్, జ్యోతి, రాజేష్, సాహితి, అద్వైత్ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం క్రైస్తవుల సహాయమాత దేవాలయం. పసల అన్నమేరీ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతలు తెలుపుతూ పుట్టినరోజు జరుపుకుంటున్న నలమారి బాల చైతన్యకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని మౌనిక, బాల నియాన్ష్ను దీవించమని కోరుతూ యేసు తిరుహృదయం పేరిట కృతజ్ఞత బలి పూజ పసల అన్నమేరీ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. పితః పుత్ర పవిత్రాత్మనామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రభు ధర్మశాస్త్రము పరిపూర్ణమైనది, అది ఆత్మకు నూతన జీవమును ఇచ్చును. ప్రభు ఆజ్ఞలు నమ్మదగినవి, అవి తెలివిలేని వారికి జ్ఞానమును ప్రసాదించును. ప్రభు కట్టడలు న్యాయబద్ధమైనవి, అవి హృదయమునకు ఆనందమును చేకూర్చును. ప్రభు విధులు నిర్మలమైనవి, అవి మనసుకు వివేచనమును కలిగించును. దైవభీతి నిష్కల్మషమైనది, అది కలకాలము ఉండును. ప్రభు చట్టాలు సత్యమైనవి, ధర్మమైనవి కావున ఇవన్నీ కూడా మేలిమి బంగారము కంటే ఎక్కువగా ఆశింపదగినవి. ఇవి తేనె కంటే తీయనైనవి, మధురమైనవి. కావున నీ సేవకుని ఇవి హెచ్చరించును,
వీటిని పాటించిన నాకు గొప్ప బహుమానము లభించును. ఈ పూజా బలిలో పాల్గొంటున్న మనమందరము కూడా ఈ ప్రభు కట్టడలను, చట్టాలను మనం ఒకసారి ధ్యానించుకొని ఆత్మపరిశీలన చేసుకొని ఏ విధంగా అయితే మనం వీటిని పాటించామో, లేక వీటిని తృణీకరించి వీటికి వ్యతిరేకంగా పాపం చేసిన వాళ్ళు దైవాశీర్వాదాలను కోల్పోతూ ఉన్నారు. అందుకే ప్రభు మరి ఒకసారి మనల్ని ఈ పూజకు ఆహ్వానించి తన సముఖమున ఉంచి ఆత్మ పరిశీలన చేసుకొని హృదయ పరివర్తనము చెంది భగవంతుడు ప్రసాదించే దీవెనలు పొందాలని ప్రభు ఆశిస్తున్నారు. కావున మనము ఆత్మ పరిశీలన చేసుకొని పశ్చాత్తాపడి యోగ్యమైన విధంగా పూజా బలిలో పాల్గొని ఆ భగవంతుడు ప్రసాదించే దీవెనలు పొందుటకు ఇప్పుడు పశ్చాత్తాపడి పాపములను ఒప్పుకుందాము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపం చేసిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. మహోన్నతునికి మహిమ, భూమిలో మనుజులకు శాంతి. మహోన్నతునికి మహిమ, భూమిలో మనుజులకు శాంతి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ మహిమ, స్తుతి మహిమ, మహిమ, స్తుతి మహిమ. Gloria, 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 Mahima, Mahima, Mahima. మహోన్నతునికి మహిమ, భూమిలో మనుజులకు శాంతి. మహోన్నతునికి మహిమ, భూమిలో మనుజులకు శాంతి. సర్వశక్తి గల సర్వేశ్వర, సకలం పాలించు సర్వోన్నత. సర్వశక్తి గల సర్వేశ్వర, సకలం పాలించు సర్వోన్నత. సమస్త సృష్టికి మూలమై ఉన్నవారా, ఏలినవారా. సమస్త సృష్టికి మూలమై ఉన్నవారా, ఏలినవారా. Gloria, 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 Mahima, Mahima, Mahima. మహోన్నతునికి మహిమ, భూమిలో మనుజులకు శాంతి.
పాపములు మోసెడి వార సర్వేశ్వరుని గొర్రె పిల్ల. లోక పాపములు మోసెడి వార సర్వేశ్వరుని గొర్రె పిల్ల. మరణము గెలచి ఉత్థానమైన వారా దైవ కుమారా. మరణము గెలచి ఉత్థానమైన వారా దైవ కుమారా. గ్లోరియా గ్లోరియా గ్లోరియా. మహిమా 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 మహామహోన్నతునికి మహిమా. భూమిలో మనుజులకు శాంతి. సర్వ జగతిని నడిపించువార పరిశుద్ధాత్మ సర్వేశ్వర. సర్వ జగతిని నడిపించువార పరిశుద్ధాత్మ సర్వేశ్వర. పిత సుతాత్మ ఏకమై ఉన్నవారా త్రిత్వైక దేవా. పిత సుతాత్మలు ఏకమై ఉన్నవారా త్రిత్వైక దేవా. గ్లోరియా గ్లోరియా గ్లోరియా. మహిమా మహిమా మహిమా. ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీవు నీ శక్తిని నేర్పరితనమును మానవులను కనికరించి క్షమించుటయందు ఎక్కువగా ప్రదర్శించుచున్నావు. నీ ప్రేమతో కూడిన వరములను మాపై కుమ్మరించుమని ప్రార్థించుచున్నాము. నీ ఆజ్ఞలను పాటించుసు నీ వాగ్దానముల కొరకు తపించు వారిని స్వర్గ సంపదల వారసులుగా గావించ కృపజూపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము. కావున మీరు ప్రవాసముకు పోవు వారిలో మొదటివారు అగుదురు. ఆమోసు గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనము మరియు 4వ వచనం నుండి 7వ వచనం వరకు. దేవుడైన ప్రభువు ఇట్లు పలుకుచున్నాడు. సియోనున సుఖజీవనము గడుపు వారికి, సమరయ యందు సురక్షితముగా ఉన్నాము అనుకుని వారికి, ఇశ్రాయేలు మహాజాతిలో ప్రముఖులు అనబడిన వారికి, ఇశ్రాయేలీలకు ఆలోచన చెప్పువారికి అనర్థము తప్పదు. దంతము పొదిగిన మంచాలపై పరుండి, సుఖాసనములపై ఆనుకొని కూర్చుండి, లేగదూడల గొర్రెపిల్లల మాంసము మెక్కు మీకు అనర్థము తప్పదు. మీరు దావీదు వలె పాటలు కట్టి తంత్రి వాద్యములు మీటుచు గానము చేయుచున్నారు. పానపాత్రముల నిండా ద్రాక్షరసము తాగి మేలైన పరిమళ తైలములు పూసుకొనుచున్నారు. కానీ ఇశ్రాయేలు వినాశనమును గూర్చి విచారించటలేదు. కావున మీరు ప్రవాసముకు పోవు వారిలో మొదటివారు అగుదురు. మీ విందులు వినోదములు ముగిసిపోవును. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము అందరు
నా ఆత్మమా నా ఆత్మమా ప్రభువుని స్తుతింపుము. ప్రభువుని స్తుతింపుము. ప్రభువు భూమి ఆకాశ సముద్రములను వానిలోని సమస్త వస్తువులను చేసినవాడు. ఆయన తన ప్రమాణములను నిలబెట్టుకొనును. ఆయన పీడితులకు న్యాయము చేకూర్చిపెట్టును. ఆకలిగొనిన వారికి అన్నము పెట్టును. బందీలను చెర నుండి విడిపించును. అందరూ నా ఆత్మమా నా ఆత్మమా ప్రభువుని స్తుతింపుము. ప్రభువుని స్తుతింపుము. గుడ్డి వారికి చూపు నొసగును. కృంగిపోయిన వారిని లేవనెత్తును. సజ్జనులను ఆదరముతో చూచును. మన దేశమున వసించు పరదేశులను కాపాడును. అందరూ నా ఆత్మమా నా ఆత్మమా ప్రభువుని స్తుతింపుము. ప్రభువుని స్తుతింపుము. వితంతువులను అనాథ శిశువులను ఉద్ధరించును. దుర్మార్గుల పన్నాగములను భంగపరచును. ప్రభువు కలకాలము పరిపాలించును. సియోను నీ దేవుడు నిత్యము పరిపాలన చేయును. మీరు ప్రభువుని స్తుతింపుడు. అందరూ నా ఆత్మమా నా ఆత్మమా ప్రభువుని స్తుతింపుము. ప్రభువుని స్తుతింపుము. రెండవ పఠనము. మన ప్రభువగు యేసుక్రీస్తు వచ్చు వరకు నీకప్పగింపబడిన పనిని కొనసాగించుము. పునీత పౌలు తిమోతికి వ్రాసిన మొదటి లేఖ 6వ అధ్యాయము 11వ వచనం నుండి 16వ వచనం వరకు. ప్రియ కుమారుడా, దైవజనుడవగు నీవు వీనికి దూరంగా ఉండుము. నీతి, భక్తి, విశ్వాసము, ప్రేమ, సహనము, సౌజన్యము అను వాని కొరకు నీవు యత్నింపుము. విశ్వాస సంబంధమైన మంచి పోరాటమును నిత్య జీవమును గెలుచుకొనుము. పెక్కుమంది సాక్షుల ముందర నీవు నీ విశ్వాస ప్రమాణమును వనర్చినప్పుడు దేవుడు నిన్ను ఈ జీవనముకే పిలిచెను. సమస్త వస్తుజాలమునకు జీవము ఇచ్చు దేవుని ఎదుటను పోంతి పిలాతు సుఖమున సత్యమునకు సాక్ష్యం ఇచ్చిన క్రీస్తు యేసు ఎదుటను నేను నిన్ను ఇట్లు ఆజ్ఞాపించుచున్నాను. మన ప్రభువగు యేసుక్రీస్తు వచ్చు వరకు ఈ కట్టడను నిష్కలంకముగా నిందలేని వాడవుగా పాటింపుము. శ్రీమంతుడు, ఏకైక పరిపాలకుడు, రాజాది రాజు, ప్రభులకు ప్రభువు అగు దేవునిచే యుక్త కాలమున ఆయన దర్శనము సంభవమగును. ఆయన ఒక్కడే అమరుడు. ఎవరును చెరరాని దైవ తేజమున ఆయన నివసించును. ఎవరును ఎన్నడును ఆయనను చూడలేదు. ఆయనకు ఘనత, శాశ్వత ఆధిపత్యము కలుగునుగాక. ఆమెన్. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా మాట కన్నా అమృత పాట దొరుకునా. అపూర్వమైన దివ్య వాక్కు మహిమ పాడతరమా. హల్లెలూయా మాట కన్నా అమృత పాట దొరుకునా. అపూర్వమైన దివ్య వాక్కు మహిమ పాడతరమా. పాడెదమల్లెలూయా, హల్లెలూయా, పాడెదమల్లెలూయా, హల్లెలూయా, ప్రభువును స్తుతింపా. పాడుడి హల్లెలూయా, పాడెదమల్లెలూయా, హల్లెలూయా, పాడెదమల్లెలూయా, హల్లెలూయా, ప్రభువును స్తుతింపా. పాడుడి హల్లెలూయా.
దివ్య గ్రంథమే ఆత్మ పేరిట అమరమైన వాకు పంపిన పనిని సాధించు శక్తి కలిగిన అమృతవాకు. దివ్య గ్రంథమే ఆత్మ పేరిట అమరమైన వాకు పంపిన పనిని సాధించు శక్తి కలిగిన అమృతవాకు. రెండంచుల కత్తి కన్నా పదునైనది నీ వాకు. రెండంచుల కత్తి కన్నా పదునైనది నీ వాకు. మంచి చెడులను బోధించు సుగంధవాకు ఇది. మంచి చెడులను బోధించు సుగంధవాకు ఇది. పాడెదమల్లెలూయా పాడెదమల్లెలూయా ప్రభువును స్తుతింపా పాడుడి హల్లెలూయా. పాడెదమల్లెలూయా పాడెదమల్లెలూయా ప్రభువును స్తుతింపా పాడుడి హల్లెలూయా. ప్రభువు మీతో నందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. అధ్యాయం 16 వచనాలు 19 నుంచి 31 వరకు. యేసు పరిచయులతో ఇట్లు చెప్పాను. ధనవంతుడొకడు పట్టు వస్త్రములను ధరించి నిత్యము విందులతో వినోదములతో కాలము గడుపుచుండెను. అతని వాకిట లాజరు అను నిరుపేద పడియుండెను. అతని దేహమంతయు వ్రణములతో నిండియుండెను. వాడు ఆ ధనుకిని బల్లా మీది నుండి జారుపడు మెతుకుల కొరకు కాచుకొని ఉండెను. కుక్కలు వాని వ్రణములను నాకుచుండెను. ఆ నిరుపేద మరణింపగా దేవదూతలు అతనిని కొనిపోయి అబ్రహాము ఒడిలోనికి చేర్చిరి. ధనికుడు కూడా చనిపోయి పాతిపెట్టబడెను. అప్పుడతడు బాధపడుచు పాతాళము నుండి సుదూరంలో అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును కన్నెత్తి చూచెను. అతడు అంగలారుస్తూ, తండ్రి అబ్రహామా, నన్ను కనికరించుము, నేను ఈ మంటలలో మాడిపోవుచున్నాను. తన వ్రేలికొనను నీటిలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము అనెను. అందుకు అబ్రహాము, కుమారా, మరువకుము, నీ జీవితంలో నీవు సకల సంపదలను అనుభవించుచుండా లాజరు అనేక బాధలను అనుభవించెను. అందుచే నీవిప్పుడు కష్టపడుచుండా అతడు సుఖపడుచున్నాడు. అంతేకాక మన మధ్యన దారుటకు వీలు లేని అగాధము ఉన్నది. అందువలన అచటవారు ఇచటకు రాలేరు, ఇచటవారు అచటకు పోలేరు అని పలికెను. అందుకు ధనవంతుడు, అట్లయినా నాదొక మనవి. నాకు 5 సోదరులు ఉన్నారు. వారు కూడా ఈ ఘోర నరకమునకు రాకుండా హెచ్చరిక చేయుటకు లాజరును నా తండ్రి ఇంటికి పంపుమనెను. అందుకు అబ్రహాము, వారిని హెచ్చరించుటకు మోషే ప్రవక్తలు ఉన్నారు, వారి హెచ్చరికలను ఆలకించిన చాలును అని సమాధానమిచ్చెను. అది చాలదు తండ్రి అబ్రహామా, మృతులలో నుండి ఎవరైనా వారి వద్దకు వెళ్ళినడలా వారికి హృదయము పరివర్తము కలుగునని అతడు మరలా పలికెను. అందులకు అబ్రహాము, మోసే ప్రవక్తల హెచ్చరికలను పెడచెవిన పెట్టివారు మృతుల్లో నుండి ఒకడు సజీవుడై వారిని హెచ్చరింప వెళ్ళినను నమ్మరు అని ప్రత్యుత్తరమిచ్చెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. క్రీస్తుకు పూర్వము 800 సంవత్సరంలో ఆమోసు ప్రవక్త ప్రభు సందేశాన్ని
ప్రజలకు బోధిస్తున్నప్పుడు ఆయన గమనించిన విషయం, ధనికులు బీదవారిని పీడిస్తూ వారికి కష్టాలను బాధలను రప్పిస్తూ వాళ్ళు ధనార్జనలో నిమగ్నమై ఉన్నారు. వారు ఈ ధనార్జన చేయుటయందు ఎంతో ఆసక్తిని చూపి వాటిని అనుభవిస్తూ ఉన్నారు. మంచములపై కూర్చుండి, సోఫాలపై కూర్చుండి, మరియు మాంసాలను భుజిస్తూ, మరి విలువైన ద్రాక్షారసాన్ని త్రాగుతూ, పరిమళ ద్రవ్యాలను పూసుకొని ఈ విధంగా వాళ్ళు సంతోషములో మునిగి ఉన్నారు. అదే పరిస్థితి క్రీస్తు ప్రభు ఈనాడు తెలియజేస్తున్న ధనవంతుని విషయంలో కూడా మనము గమనించవచ్చు. ఆయన చాలా ధనవంతుడు. ఆయన ధనాన్ని ఆర్జిస్తున్నాడు, మరి సుఖాన్ని కూడా అదేవిధంగా విందు వినోదాలతో ఆయన జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు. 800 సంవత్సరాల క్రితం జరిగిన ధనవంతుల సంఘటన క్రీస్తు ప్రభు ఉన్న అప్పుడు కూడా జరుగుతూనే ఉంది. అంటే ధనవంతులు ధనానిపైన మనసును ఏ విధంగా కేంద్రీకరింపచేస్తున్నారో మనకు ప్రభు సందేశాన్ని ఇస్తూ ఉన్నారు. ధనికుడు మొట్టమొదటిగా ఆయన దేవుని యొక్క ఆజ్ఞలను విస్మరించడం ప్రారంభించారు. దేవునికి హృదయపూర్వకంగా ప్రేమించి సేవించడం మర్చిపోయాడు. ఇతరులపై ఆధారపడి జీవించడం మర్చిపోయాడు. ఇతరులకు దయా కనికరాన్ని ఏమాత్రము కూడా చూపించడం లేదు. ఇవన్నీ ఆయనలో ఉన్నాయి కాబట్టే ఆయనలో స్వార్థం అనేది పెరిగిపోయింది. ఆ స్వార్థం ఆయనని గర్వవంతునిగా చేసింది. ఆ గర్వం ఆయనను ఆధ్యాత్మిక అంధునిగా చేసి అటు దేవుని మాటను తృణీకరించడము, తోటి వారికి సహాయం చేయకపోవడము, ఇవన్నీ కూడా ఉన్నాయి. అందుకే ఈనాడు ఆయన లాజరు బీదవాడైనా కూడా ప్రభుపై ఆధారపడి జీవించారు. ప్రభువుని నమ్ముకున్నారు. ప్రభువుని చేరాలనే ఆశ అతనిలో ఉంది. అందుకే ఇప్పుడు చనిపోయిన ఈ లాజరు అబ్రహాముడిలో ఉండిపోయాడు. మరి ధనవంతుడు పాతాళలోకానికి మంటలలో నరకములో ఉండిపోయాడు. ఎందుకు అంటే ఆయన ధ్యానించుకున్నట్టు దేవుని ఆజ్ఞలను విస్మరించాడు. తోటి వారిని ఆయనకు సహాయం చేయలేదు. మరి దయా కనికరం ఇవన్నీ కూడా చూపించలేదు కాబట్టే ఈ పరిస్థితి ఏర్పడింది. అందుకే 1 తిమోతి 6వ అధ్యాయము 7వ వచనంలో మనము చదువుతూ ఉంటాము. మానవుడు ఈ లోకానికి వచ్చినప్పుడు ఏమీ తీసుకురాలేదు, వెళ్ళేటప్పుడు ఏమీ తీసుకెళ్ళడు. మానవునికి కావాల్సింది అన్నము, వస్త్రము, తలదాచుకోవడానికి ఇల్లు అని మనకు వాక్యం సెలవిస్తుంది. మరి ధనాకాంక్ష కలవారు శోధనకు లోనై మనుషులను శిథిలావస్థలకు నెట్టుకెళ్ళి నశింపచేసి అపాయకరమగు మూర్ఖపు వంచన వలలో చిక్కుకొని పోతున్నారు. ధనాకాంక్ష అన్ని అనర్థములకు మూలము. ఈ ధనాకాంక్ష కలవారు విశ్వాసం నుంచి వైదొలగి ఎన్నో కష్టాలలో ఇమిడి ఉన్నారు, కష్టాలలో మునిగి ఉన్నారు. అది చరిత్ర తెలియజేస్తుంది. చరిత్రనే కాదు, మన జీవితాలు, మన కుటుంబాలు కూడా అందులో ఉంటాయి. ఉదాహరణకి మన కుటుంబాలలో, మన గ్రామాలలో, మన సంఘములో పొలాల గురించి, ప్లాట్ల గురించి, అపార్ట్మెంట్స్ గురించి, రియల్ ఎస్టేట్ గురించి, లోన్స్ గురించి ఎంతమందికి ఎన్ని కొట్లాటలు, అనర్థాలు, ఆ కొట్లాటలు, అనర్థాలు ఇవన్నీ కూడా ఎక్కడికి దారి తీస్తూ ఉన్నాయి? కొట్టుకోవటానికి, చంపుకోవటానికి, కోర్టు కేసుల వరకు కూడా దారి తీస్తూ ఉన్నాయి. అంటే ధనము పైన అంత ఆశ అప్పుడే కాదు, ఇప్పుడు కూడా మానవులకి ఉన్నది అని మనము గ్రహించాలి. అందుకే మత్తయి
శుభవార్త మనము చదువుతూ ఉన్నాము. ఆ శుభవార్తలో ప్రభు ఏం తెలియజేస్తున్నాడు? 16వ అధ్యాయం 26వ వచనంలో, మానవుడు లోకమంతటిని సంపాదించి తన ఆత్మను కోల్పోతే ఏమి ప్రయోజనమో. క్రీస్తుకు పూర్వము ఆమోస్ గారు ప్రకటించింది అదే ఆ ధనవంతులు చేసింది. వాళ్ళు లోకాన్నంతా సంపాదించుకున్నారు కానీ ఆత్మను కోల్పోయారు. అదేవిధంగా ఈనాడు ధనవంతుడు ధనాన్ని సంపాదించాడు, ఆత్మను కోల్పోయాడు. లాజరు బీదవాడైనా కూడా ఆత్మను రక్షించుకొని భగవంతుని చెంతకి వెళ్ళాడు. మరి మన సమాజంలో జరుగుతున్న ఈ ఆర్భాటాలు కానీ, ధనం కోసం కానీ, పదవి కోసం కానీ, ఇవన్నీ కూడా మనము కూడా ఒకసారి చూసి ధ్యానించుకుంటే మన జీవితాలు కూడా అలానే ఉన్నాయేమో అని అనిపిస్తుంది. మార్క్ శుభవార్త 10వ అధ్యాయము 25వ వచనంలో ప్రభు వాక్యం ఇలా సెలవిస్తుంది, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే ఒంటె సూది బెజ్జంలో దూరిపోవడం సులువు. దీనిని బట్టి ఈ ధనాన్ని ఆర్జించాలని ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆలోచనలు చేయడము, మన సమయాన్ని మరియు మిగతా ఉన్న టాలెంట్స్ అన్నిటిని కూడా వీటి కోసమే ఉపయోగిస్తున్నారు కానీ వేరే వాటి కోసము కాదని ఈనాడు ప్రభు మనందరికీ తెలియజేస్తూ ఉన్నారు. ఆనాటి ధనవంతులు, ఈనాటి మనము సువిశేషంలో ఉన్న ధనవంతుడు మరియు మన కుటుంబాలలో, మన సమాజంలో ఉన్నవారందరూ కూడా ఈ లోకంలో ఎలా సిరి సంపదలు సమకూర్చుకోవాలనే ఆలోచనలలోనే ఉన్నారు కానీ పరలోకం గురించి ధ్యానించటం లేదు. ఆ ధనికుడు పరలోకం గురించి ధ్యానించలేదు. ఈ జీవితం గురించి, ధనార్చన గురించి, ఎలా సుఖాలను అనుభవించాలని వాటిని గురించే ఆయన ధ్యానించారు. అందుకే 2వ కొరింథీలలో 9వ అధ్యాయము 7వ వచనము మనము చదువుతూ ఉన్నాము. మనిషి ఎప్పుడు కూడా చింతతో లేకపోతే బలవంతంగా ఒత్తిడితో ఏది కూడా ఇవ్వకూడదు. తనకు తోచిన విధంగా ఇవ్వాలి అని తెలియజేస్తూ, దేవుడు సంతోషముతో దానమునర్చు వారిని ప్రేమించును. దేవుడు అలా చేసిన వారికి ఏది అవసరమో దానిని సకాలములో ప్రసాదించును. దేవుడు బీదవారికి దయతో దానం చేయును. వారి దయ ఎల్లప్పుడూ ఉండును. ధనవంతుడు బీదవాడైన లాజరుకు 1 ఎకరం పొలము కానీ, 10 లక్షలు కానీ ఆయన ఆశించలేదు, అడగలేదు. ఆయన కోరుకున్నది కేవలం ఆయన బల్లా నుంచి పడు రొట్టె ముక్కలు మాత్రమే, లేక కొంచెం నీరు మాత్రమే ఆ లాజరు కోరుకున్నాడు. కానీ అది కూడా ఆ ధనవంతుడు ఆయనకు ఇవ్వలేదంటే ఎంత స్వార్థము, ఎంత ధన వ్యామోహము ఉన్నది. అలాంటి వారమే మన మధ్యలో కూడా ఉన్నారా అని ఆత్మపరిశీలన ఈనాడు మనందరము చేసుకోవాలి. మత్తయి శుభవార్త 25వ అధ్యాయంలో కడరా తీర్పు దినమున ప్రభు ఏమడగబోతున్నారు? మనుష్య కుమారుడు సకల దూతల సమేతముగా విచ్చేసినప్పుడు సర్వమానవాళి ఆయన ముందుకు తీసుకురాబడతారు. గొర్రెల కాపరి ఏ విధంగా అయితే గొర్రెలను మేకలను వేరు చేస్తారో అదేవిధంగా ఆనాడు తీర్పు దినమున జరగబడుతుంది. కుడివైపున ఉన్న వారితో ప్రభు సెలవిస్తారు, ప్రపంచ ఆరంభము నుంచి మీకై సిద్ధపరచబడిన రాజ్యమును చేకొనుడి, నా తండ్రిచే జీవించబడిన వారలారా అని చెప్పగానే వారు ఆశ్చర్యపోతున్నారు. ఎందుకు మమ్మల్ని ఆహ్వానిస్తున్నామంటే ప్రభువే సమాధానం ఇస్తున్నారు. నేను ఆకలి కొన్నప్పుడు అన్నం పెట్టారు, దాహం కొన్నప్పుడు నీరునిచ్చారు, వస్త్రహీనుడైనప్పుడు వస్త్రాన్ని, మరియు పరదేశినైనప్పుడు ఆదరించారు, రోగినైనప్పుడు చూశారు, చెరసాలలో ఉన్నప్పుడు పరామర్శించారు. ఇవన్నీ ఎప్పుడు చేశామంటే ప్రభు సెలవిస్తున్నారు, ఈయన అత్యల్పులలో ఏ ఒక్కనికి మీరు చేసినా నాకు చేసినట్లే. వాళ్ళు అడిగింది ఇచ్చింది నీరు, అన్నము, వస్త్రము, ఇల్లు. మరి ఇవ్వని వారికి ప్రభు ఏమంటున్నారు? ఎవరైతే ఇవి ఇవ్వలేదో వారిని శాపగ్రస్తులారా, నా నుండి మీరు వెరలిపోండి, సైతానుకు
దాని దూతలకు ఏర్పాటు చేసిన ఆ నిత్య నరకాగ్నిలోకి వెళ్ళండి అని. వాళ్ళు కూడా మేమెప్పుడు చేయలేదంటే నా అత్యల్పులలో ఈ ఒక్కరికి మీరును చేయలేదు అని సెలవిస్తున్నారు. అంటే సామాన్యమైన మనిషికి కావలసినది భోజనము, నీరు, వస్త్రము, ఇల్లు, రోగిగా ఉన్నప్పుడు పరామర్శించడం, ఇవి మాత్రమే. ఇవన్నీ కూడా ఆ ధనవంతుడు లాజరుకు చేయలేదు. మనలో చాలామంది అనుకుంటారు ఆ ధనవంతుడు చేసిన తప్పు ఏమిటంటే దేవుడు అందరికీ అన్ని వరాలను, అది ఆస్తి కానీ మిగతా వరాలు కానీ ఏవైనా సమృద్ధిగా ప్రసాదించింది ఇతరులతో పంచుకోవటానికి. పంచుకోకపోవడము తప్పు అనేది భగవంతుడు ఈనాడు చూపెడుతూ ఉన్నాడు. ఎవరైతే ఇతరులకు దానం చేయరో ఉండి కూడా వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? నిత్య నరకాగ్నికి వెళ్తారు. ఇచ్చిన వారు ఎక్కడికి వెళ్తారు? వారు నిత్య జీవానికి వెళ్తారు. మరి మనము ఎక్కడికి వెళ్తున్నాము అని ఆత్మపరిశీలన చేసుకోవాలి. మనం ఈ లోకంలో సంపాదించుకున్నదంతా కూడా ప్రభు ఇచ్చిందే. మరి దానిలో భాగము, దానిని ఆశీర్వాదాలను ఇతరులకు పంచుకోవాలని ప్రభు అంటున్నారు. అందుకు ప్రభు వాక్యము మత్తయి 6:19 మీ సంపదలను ఈ లోకములో కూడబెట్టుకొనవలదు, ఎలైనా ఇక్కడ చెదపురుగులు మరియు త్రుప్పు తినివేసి దొంగలు కన్నం వేస్తారు. అందుకే పరలోకములో మీ యొక్క మంచితనం ద్వారా, దయ ద్వారా, కనికరం ద్వారా మీ సంపదలను అక్కడ కూడబెట్టుకొనండి అని సెలవిస్తున్నారు ప్రభువు. మరి అదే అధ్యాయంలో ఏ వ్యక్తి ఇద్దరు యజమానులను సేవించరు, ఒకరిని ద్వేషిస్తారు, ఒకరిని ప్రేమిస్తారు, ఒకరికి తృణీకరిస్తారు, ఇంకొకరిని నమ్ముకుంటారు. అదేవిధంగా ధనవంతులందరూ కూడా ధనాన్ని ప్రేమించారు, ధనాన్ని నమ్ముకున్నారు. బీదవాళ్ళందరూ కూడా దేవుణ్ణి ప్రేమించారు, దేవుని నమ్ముకున్నారు. అలాంటి వారు స్వర్గంలో ఉన్నారు, ఇలాంటి వారు నరకములో ఉన్నారు. మరి మన పరిస్థితి ఏమిటి అని మనము ఆలోచన చేసుకోవాలి. ఆ ధనవంతుడు లాజరు అబ్రహాము ఒడిలో ఉండి చూసి ఆయన బాధపడుతూ ఉన్నాడు. నా చింతన ఉన్నవాడు ఇప్పుడు పరలోకంలో ఉన్నాడు, నేను మంటలలో కాలిపోతున్నాను. నా సోదరుల కోసము కనీసం ఆ లాజర్నైనా పంపితే వారైనా రక్షించబడతారని ఆయన విన్నవించుకుంటే అబ్రహాము చెప్పారు, ఆయన అన్నీ పాటించటానికి మోసేస్ ఉన్నారు, ధర్మశాస్త్రం ఉంది, ప్రవక్తలున్నారు. వారిని వాళ్ళు విస్మరించినప్పుడు మృతులలో నుంచి వెళ్ళినా కూడా వాళ్ళు నమ్మరు అని తెలియజేశారు. అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు కూడా మనలందరినీ హెచ్చరిస్తూ ఉన్నాడు. ఏ విధంగా అంటే తన వాక్యాన్ని మనందరం కూడా అనుదినము పఠించాలి. ఏలైనా 2 తిమోతి మరియు హెబ్రీలకు రాసిన లేఖలలో ఆ యొక్క ప్రభు గ్రంథాన్ని గురించి తెలియజేయబడ్డది. 2 తిమోతి 3:16 ఈ పవిత్ర గ్రంథమంతా కూడా దైవ ప్రేరణ వలన కలిగినది. ఇది సత్యమును బోధించుటకు మరియు దోషములను ఖండించుటకు, తప్పులను సరిదిద్దుటకు, నీతి యందు నడిపించుటకు ఇది ఉపయోగపడును. దైవజనుడు చేసే ప్రతి సత్కార్యము కూడా సంపూర్ణంగా దానిని ఏర్పాటు చేయుటకు, దానిని సాధించుటకు ఇది సహాయపడుతుంది. దీనిని మనము చదువుతున్నామా, ధ్యానిస్తున్నామా? మనం అనుదిన జీవితంలో ఆనాటి ధనికులు ఈ ధర్మశాస్త్రాన్ని విస్మరించారు, చదవలేదు, ధ్యానించలేదు. అందుకే ప్రభువాక్కు హెబ్రీలకు రాసిన 4వ అధ్యాయము 12వ వచనము సజీవమైనది, చైతన్యవంతమైనది, 2 అంచుల ఖడ్గం కంటే పదునైనది, అది జీవాత్మల సంయోగ స్థానమును, కీలు మజ్జను ఛేదించుకొని పోగలదు. మానవుని హృదయంలో ఉన్న ఆశలను, ఆలోచనలన్నిటి కూడా అది విచక్షించగలదు. అందుకే ప్రతి ఒక్కరు కూడా బైబిల్ని చదవాలి. దేవుడు మనతో మాట్లాడుతాడు. ఏది మంచి, ఏది చెడు, ఏది నీతి, ఏది ధర్మము అని మనకి ఈ వాక్యం తెలియజేస్తుంది. ఆనాటి ఎవరైతే ఈ ధనికులు ఉన్నారో వారు భగవంతుణ్ణి మరియు ప్రభు వచనాన్ని, ధర్మశాస్త్రాన్ని అన్నీ కూడా విస్మరించి వాళ్ళు నరకంలోకి వెళ్ళారు. దీనిని చదివి పాటించేవారు మోక్షానికి వెళ్తారని ప్రభు మనకి ఈనాడు తెలియజేస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, కావున మనమందరం కూడా ధ్యానం చేయాల్సింది
మనమందరం కూడా ధ్యాసలో ఉంచుకోవాల్సింది, మనసులో ఉంచుకోవాల్సింది మోక్షము, ప్రభు చెంతకు చేరడము. అందుకే పునీత పౌలు గారు తిమోతి గారిని హెచ్చరిస్తూ ఉన్నారు, నీవు దైవభక్తుడవు, ఎల్లప్పుడూ కూడా నీతి, భక్తి, విశ్వాసము, ప్రేమ, సహనము కలిగి జీవించు. మరి ముఖ్యముగా విశ్వాసమనే మంచి పోరాటం చేసి నిత్య జీవం పొందే భాగ్యాన్ని, దాన్ని బహుమతిని పొందటానికి అన్ని ప్రయత్నాలు చేయాలి అని తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనమందరము కూడా ఎల్లప్పుడూ దేవుణ్ణి ప్రేమించి, దైవాజ్ఞలను పాటించి, దేవునిపై ఆధారపడి జీవించి, ఇతరులకు మనకున్న దానిలో దానము చేసి దయను, కనికరాన్ని చూపెడితే దేవుడు మనల్ని పరలోకములో గొప్పగా మెచ్చుకొని బహుమానాన్ని, నిత్య జీవాన్ని ఆ లాజర్కి ఇచ్చినట్టు మనకిస్తారు. మరి ముఖ్యంగా ఎల్లప్పుడూ ఆ భగవంతుడిచ్చిన వాటన్నిటి కూడా ధన్యవాదాలను తెలియజేస్తూ ఇతరులతో పంచుకునే భాగ్యాన్ని మనకు దయచేయమని మనస్ఫూర్తిగా ఈ పూజ బలిలో ప్రార్థించుకుందాము. విశ్వాసంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గలాపితైన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకసుతును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మల గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. అతని అధికారమునకు లోనై పాటుపడే శిలువ మీద కొట్టబడి పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళం దిగి 3వ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గలాపితైన సర్వేశ్వరుని ప్రక్కన కూర్చుండి ఉన్నారు. అక్కడ నుండి జీవించి వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయటకు వచ్చెను. పవిత్రాత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనిస్తున్నాను. పాపముల మన్నిపును విశ్వసిస్తున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసిస్తున్నాను. నిత్య జీవమును విశ్వసిస్తున్నాను. ఆమేన్. నిరుపేద లాజర్ అబ్రహాముడిలో కూర్చొని నిత్య బహుమానమును పొందినట్లు ఈనాడు ఈ మీ బిడ్డల విన్నపమును ఆలకించి మనకు కావలసిన దీవెనలను, ఆశీర్వాదాలను ఇవ్వమని ఏకకుటుంబముగా దృఢ విశ్వాసంతో ప్రభుని ప్రార్థించుదాము. మీ సమాధానము. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. శ్రీసభ కొరకు మా పావన జనకులైన పరిశుద్ధ లియో పాపు గారిని, మా పీఠ కాపరిని, గురువులను, మఠకన్యలను, ఉపదేశులను, సంఘ పెద్దలందరినీ దీవించి ఆశీర్వదించండి. వారందరికీ ఆధ్యాత్మిక నాయకత్వంలో తగు బలమునిచ్చి ప్రజలందరినీ విశ్వాసంలో నడిపించు జ్ఞానమును, వివేకమును సంపూర్ణంగా ప్రసాదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. నాయకుల కొరకు ప్రపంచమంతటా ఉన్న నాయకులను, భారతదేశ నాయకులను, మా ప్రాంత అధికారులను దీవించండి. నాయకులంతా ప్రజల అవసరములకు తగినట్లు పాలన చేయ శక్తిని, యుక్తిని వారికి అందించి వీరంతా ప్రపంచ శాంతి కోసం, పర్యావరణ సంరక్షణ కోసం నిరంతరం శ్రమించినట్లు దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కుటుంబాల కొరకు ఈరోజు దివ్య పూజ బలిలో పాల్గొంటున్న ప్రతి కుటుంబమును, ప్రతి బిడ్డను సమృద్ధిగా దీవించండి. మేమంతా మీ ప్రేమానురాగములను సంపూర్తిగా పొంది ప్రేమలేమితో బాధపడుచున్న వారికి మీ ప్రేమను చక్కగా క్రియారూపణ చూపువారిగా మమ్ము రూపొందించి మీ ప్రేమకు సాక్షులుగా మమ్ము నిలుపుమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. వ్యాధిగ్రస్తుల కొరకు శారీరక, మానసిక జబ్బులతో సతమతం అవుతున్న బిడ్డలందరికీ మీ స్వస్థత వరమునిచ్చు నిండుగా ఆశీర్వదించండి. మాకు వైద్య సేవలు అందించుచున్న వైద్యశాలలను, వైద్య సిబ్బందిని శాంతి సమాధానములతో, ఆయుర ఆరోగ్యములతో సదా దీవించుమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. దివ్యవాణి CEO రెవరెండ్ ఫాదర్ లూర్దురాజ్, రెవరెండ్ ఫాదర్ ప్రశాంత్, ప్రోగ్రామ్ డైరెక్టర్, యాజమాన్యం, సిబ్బంది, ధర్మదాతలు, వీక్షకులను దీవించండి. వారిని ఎల్లప్పుడూ కూడా కాచి కాపాడి ముఖ్యంగా ఆయురారోగ్యాలను ప్రసాదించి
మీ సువార్తను వ్యాప్తి చేయటంలో, దైవరాజ్యాన్ని స్థాపించటంలో, ఇతరులకు సేవ చేయటంలో వారికి తోడుగా ఉండి వీరందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఇప్పుడు మౌనముగా మన సొంత విన్నపాలను దేవునికి విన్నవించుకుందాము. ఓ తండ్రి, మమ్ము నిరంతరము కంటికి రెప్పలా కాచి కాపాడుచున్నారు. అందువలన మీకు వందనములు, స్తుతులను చెల్లిస్తున్నాము. మా శ్రీసభను నిండుగా దీవించుమని ప్రార్థన చేయుచున్నాము. ఇక్కడ మీ బలిపీఠం చుట్టూ చేరిన బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించి ఎల్లప్పుడూ వీరిని అన్ని అపాయాల నుంచి కాచి కాపాడమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. విభుడైన నా ప్రాణనాదా, అందుకొను మా అర్పణ. విమల కరుడైన నా జీవనాదా, స్వీకరించుము నా కానుక. విశ్వ విభుడైన నా ప్రాణనాదా, అందుకొను మా అర్పణ. విమల కరుడైన నా జీవనాదా, స్వీకరించు నా కానుక. నీవు వసగిన నా జీవితము నీకే సొంతము ప్రభువా. నీవు వసగిన నా జీవితము నీకే సొంతము ప్రభువా. విశ్వ విభుడైన నా ప్రాణనాదా, అందుకొను మా అర్పణ. విమల కరుడైన నా జీవనాదా, స్వీకరించు నా కానుక. సహోదరి సహోదరులారా, మీరు నేను అర్పించే బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి ప్రీతికరమనట్లా ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించురుగాక. దయామయుడైన ఓ సర్వేశ్వర, మేము తెచ్చిన ఈ అర్పణములతో పాటు మా సమస్త జీవితమును మీకు అర్పించుతున్నాము. ఈ దివ్య బలి మాకు స్వర్గపు వరవాహినిగా ఉండునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక. నీ ఆత్మతోనూ ఉండురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుమో. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదమో. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీ కృతజ్ఞతా వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయనా క్రీస్తు తన జన్మము ద్వారా పతనమైన మానవ స్థితిని నూతనీకరించెను. తన శ్రమల ద్వారా మా పాపములను రద్దు చేసెను. అతడు మరణం నుండి ఉత్థానుడై శాశ్వత జీవితమునకు మార్గమును తెరిచెను. తండ్రి, అతడు నీ వద్దకు మోక్షారోహణం చేసి మూసిన మోక్ష ద్వారములను తెరిచెను. కావున దూతల పునీతుల బృందంతో అనేకమై నిరంతరము మేము నిస్తిగానము పాడుట ఎట్లనగా,
పవిత్రుడు 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 మన ప్రభువు. పవిత్రుడు 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 మన ప్రభువు. గణాధిపతి అయిన సర్వేశ్వరుడు. పవిత్రుడు 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 మన ప్రభువు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా. ప్రభువు నామమున వేంచేయువారు ధన్యుడు. మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా 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 హోసానా. పావన పితా, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలయనా నీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరుచున్నావు. ప్రపంచమాద్యాంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలి నర్పించుటకై ప్రజలను నిరతము పిలుస్తున్నావు. అవునా ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మానాదుడును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నా. అతడు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు.
ఇది విశ్వాస రహస్యము. మా యేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణ హితమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరిస్తూ అతడు మరలా వేంచి ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుతున్నాము. నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుకొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్మ మీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరించుము. మేము అతని శరీర రక్తముతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనసును కలిగి ఉన్నట్లు దయచూపుము. అతడు మమ్మ మీకు నిత్యార్పణగా రూపొందించునుగాక. నీ వెన్నుకొన్న పుణ్యాత్ములతోనూ, ముఖ్యముగా పవిత్ర కన్యకయు దేవమాత అయిన మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, ధన్యులైన మీ అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన సకల పునీతతో పాటు మమ్మను మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలయన వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మ నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని, శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుకొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీసభను, నీ సేవకుడగు మాలియో జగద్గురును, మాంతోని పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దురపరపుము. నిశ్చిత ప్రకారము నీ సమ్మకమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపము. దయగల తండ్రి, నలు దశల చెదరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమ యందు ఈ లోకమును విడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేము నచ్చట చేరి నీ మహిమను వీక్షిస్తూ నిత్యానందము పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేళ్లను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో నేకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడినగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించుము. మీ దయానుగ్రహము వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుండునట్లు చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలయనా నిరంతరము మీదే
రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమా. శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని మీ అపోస్తులతో వచించిన ఏలిన వారైన జేసువా, మా పాపములను పాటింపక మీ తిరుసభ విశ్వాసమును వీక్షింపుడు, మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుడు, యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో నుండునుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము ప్రభు సమాధానాన్ని తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించడు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించడు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించడు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకమేక పాపలను పరిహరించే క్రీస్తు ప్రభు, వీరి విందుకి ఆహ్వానించబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రలను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనల్ని తీజమునకు కాచి కాపాడును గాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసిస్తున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీ యేసునామం శుభనామమే. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీ యేసునామం శుభనామమే. ఆ స్వర్గ మేఘాలపై దిగి వచ్చే మన దైవమే. ఆ స్వర్గ మేఘాలపై దిగి వచ్చే మన దైవమే. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీ యేసునామం శుభనామమే. అనురాగమై అపురూపమై అద్వైతమై అజరామరమై. అనురాగమై అపురూపమై అద్వైతమై అజరామరమై. అరుదైన ఈ విందుకే మనసార ఘన స్వాగతం. అరుదైన ఈ విందుకే మనసార ఘన స్వాగతం. పరమాత్మ జీవాత్మతో
ఏకమైన మధుర సంగమం. పరమాత్మ జీవాత్మతో ఏకమైన మధుర సంగమం. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీ యేసు నామం శుభధామమే. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీ యేసు నామం శుభధామమే. పునీత ఇన్యాస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కల నుండి కారబడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి, ఓ మంచి యేసువా నా ప్రార్థన విన్నవరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రుల చేతులు దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మీ స్తుతింతునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, మేము ఇప్పుడు నిర్వహించిన ఈ స్వర్గపు పరమరహస్యము మా శరీరాత్మల రక్షణ సాధకముగా రూపొందునుగాక. మేము బాధామయ క్రీస్తు ఐక్యమై అతని మరణమును ప్రకటిస్తూ క్రీస్తుతో పాటు అతని మహిమలో సహపాలివారము అగుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనలను ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ఈ లోకంలో జీవించుట ఒకేసారి, జీవించిన ఉన్నత జీవితం జీవించాలి. ఈ లోకంలో జీవించుట ఒకేసారి, జీవించిన ఉన్నత జీవితం జీవించాలి. అందరూ కలిసిపోవునది ఈ మట్టిలోనికి, అందరూ కలిసిపోవునది ఈ మట్టిలోనికి. ఈ భూమిలో ఉన్నత కాలము సుగంధ పువ్వుల ఉండాలి. ఈ భూమిలో ఉన్నత కాలము సుగంధ పువ్వుల ఉండాలి. ఓ నరుడా మానవుడా, ఓ నరుడా మానవుడా, ఓ నరుడా మానవుడా, ఓ నరుడా మానవుడా. ఈ లోకంలో జీవించుట ఒకేసారి, జీవించిన ఉన్నత జీవితం జీవించాలి.